Sai, no, you are the nearest and close friend of that family. I know. What all I say now before you, please convey this to Mr. Jagan Reddy. ఆయన వినకపోతే ఐ విల్ నాట్ లీవ్ హిమ్ అని చాలా సీరియస్గా సరే నేను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నాయన బిడ్డ ఈ విధంగా ఇట్లా చెప్పింది ఆమె అంటే నవ్వుతూ తలంచుకుని సరే అంకుల్ మీరు మజ్జిగ తాగుతారా కాఫీ తాగుతారా అంటే మజ్జిగ రెండే రెండు చెప్పిపోతాను జగన్ అంటే నిన్ను వాళ్ళు వదలరు. ఈ ఢిల్లీ వాళ్ళ నేచరు నేను ఆయనతో పాటు నేను గమనించిన ఈ ఢిల్లీ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలా, నిన్ను వాళ్ళు వదలరు. వాట్ ఐ విల్ సే నౌ కన్వే టు జగన్. ఢిల్లీ వాళ్ళు వదలరు, వదలలేదు కూడా. కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. అయినా వారు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఉన్నది ఉడత కాదు, పులి వెందుల పులి బిడ్డ. వాళ్ళ దగ్గరే ఉంటే, వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతావు అని ఊరిస్తూ ఉండేవారు. ఇంకా ఓ 10 సంవత్సరాలు ఊరించేవారు. కానీ జగన్ ఆల్రెడీ సీఎం అయ్యాడు. అది చరిత్ర అయిపోయింది కూడా. మరలా 2029లో అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. మీరు ఇలా భయపెట్టే మమతా బెనర్జీ, శరద్ పవార్, జీకే మూపనార్, పిఏ సంగ్మా ఇప్పుడు జగన్ని కూడా దూరం చేసుకున్నారు, రాజకీయంగా అనుభవిస్తున్నారు. అప్పుడు సతాయించింది ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా కుటుంబంలోనే కుంపటి పెట్టి చెల్లెనే అన్న మీదకు ఊసిగొలిపినారాయే. అలా ఊసిగొలిపే మొన్న ఎలక్షన్లలో అయితే మరలా దెబ్బతీసిండ్రు. అప్పుడు కేసులు పెట్టి దెబ్బతీసిండ్రు. ఇప్పుడు కూడా చెల్లెని అన్నపై ఊసిగొలిపి ఎంతో కొంత అయితే దెబ్బ అయితే తీశారు. ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు కాబట్టే మీకు ఢిల్లీలో అందలం అందుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మాని నిజంగా ప్రజల కోసం పనిచేసేవారిని మీతో కలుపుకొని పొండి. ప్రజలలో ఎవరైనా నాయకులుగా తమంతట తాము ఎదుగుతుంటే ఈర్ష్యపడకండి, కుళ్ళుకోకండి, ఎంకరేజ్ చెయ్యండి. వారే మీకు బలమైతారు.